తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు డీకే అరుణ. పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ కార్యకర్తల భారీ ర్యాలీలో పాల్గొన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలంతా మోడీ వైపే ఉన్నారంటూ గుర్తు చేశారు. ఎందుకంటే అవతలాలు ఓడిపోతామనే భయంతోన వాళ్ళు ఏదన్నా కుక్క కరిస్తే కుక్క పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా వదులుతాయో అట్లా వదులుతున్నారు. వాళ్ళకి ప్రజలకు ఏం చేసిండో చెప్పుకునిగా ఏం లేదు, ఏం చేస్తారో చెప్పింది మోసం చేసిండ్రు. ఇలా ఓటు అడగని ఇంకా ముఖం లేదు, ఓటు అడగని ఇంకా ముఖం లేక ఈరోజు అరుణమ్మ 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 అరే సన్నాసుల్లారా మీరు ఏం చేసిండో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు, మీరు ఏం చేస్తారో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు, 6 గ్యారెంటీలు అన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి రా నాయన అంటే అది చెప్పరు. ఈరోజు దాన్ని చెప్పకుండా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళు మనుషులా కాదా? ఈ దేశాన్ని ముక్కలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈరోజు మన అందరినీ ముక్కలు చేసి పాకిస్తాన్ వాళ్ళకు మనని ఆహారంగా ఇంకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కుల మతాల చిచ్చులు పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉగ్రవాదులకు మనల్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి అక్కలారా అమ్మలారా మన దేశం బాగుండాలి, దేశంలో ఉన్న మనం అందరం ఒక్కటిగా ఈ దేశం